వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. వైయక్తిక భేదాలు ఇండివిజువల్ డిఫరెన్సెస్ అన్న చాప్టర్ ఏపీ టెట్, టీఎస్ టెట్, ఏపీడిఎస్సి, టీఎస్డిఎస్సి, సీటెట్ లేదా ఎనీ అదర్ టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ అన్నిటికీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇంక్లూడింగ్ బీఎడ్. సో ఈ చాప్టర్ని చూసుకోకుండా మనం ఎగ్జామినేషన్కి వెళ్ళకూడదు. ఈ చాప్టర్ కొంచెం లాంగ్ కాబట్టి ఒక వీడియోలో నేను కంప్లీట్ చేయలేను. ఒక్కొక్క టాపిక్ని ఒక్కొక్క వీడియోలో షార్ట్గా చేయడానికి, ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా షార్ట్ అండ్ క్రిస్ప్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోల్లో మనకి ఏవైతే నేను డెఫినేషన్స్, ఏ టెస్ట్ ఎవరు చెప్పారు, ఎవరు ఇచ్చారు మనకి అని చెప్తానో వాటిని మీరు ఒక చోట రాసుకుని అవి లెర్న్ చేసుకోవటం, గుర్తుపెట్టుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ మీరు టీఎస్ టెట్, ఏపీ టెట్, ఏపీడిఎస్సి, టీఎస్డిఎస్సి రాస్తుంటే మాత్రం డెఫినేషన్స్ ఎవరిచ్చారు, టెస్ట్లు ఎవరిచ్చారు, ఇలాంటి నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ని గుర్తుపెట్టుకోవటం చాలా ఇంపార్టెంట్. అదే మీరు సీటెట్కి ప్రిపేర్ అవుతుంటే మాత్రం ఏ డెఫినేషన్ ఎవరిచ్చారు అన్నది వాళ్ళు అడగరు. సీటెట్లో కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. సో నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ కొంచెం తక్కువ ఉంటాయి. సో మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నారు అన్న దాన్ని బేస్ చేసుకుని మీ ప్రిపరేషన్ ఉండాలి. సో లెట్ us స్టార్ట్ విత్ వైయక్తిక భేదాలు. అసలు ఈ పేరులోనే మనకి నేను ఈ చాప్టర్లో దేని గురించి మాట్లాడుతున్నాను అన్నది అర్థమవుతుంది. ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే మన చుట్టూ ఉండే మనుషులు లేదా మన క్లాస్లో ఉండే పిల్లలు అందరూ ఒకలాగా ఉండరు. ఒక మ్యాచ్ బాక్స్ మనం ఓపెన్ చేస్తే మ్యాచ్ స్టిక్స్ అన్నీ కూడా ఒకేలాగా అనిపిస్తాయి. మనం ఒక మ్యాచ్ స్టిక్ని ఇంకో మ్యాచ్ స్టిక్తో మనం డిఫరెన్షియేట్ చేయలేం. కానీ మనుషులు లేదా క్లాస్లో పిల్లలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉంటారు. ఈ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఉండటాన్నే మనము వైయక్తిక భేదాలు లేదా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని అంటాం. జనరలీ ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఫిజికల్ డిఫరెన్సెస్ ఉంటాయి లేదా సైకలాజికల్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఫిజికల్ డిఫరెన్సెస్ అంటే కొంతమంది పొడుగ్గా ఉంటారు, కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు. ఇలాంటివి మనము ఫిజికల్ డిఫరెన్సెస్ కింద తీసుకుంటాం. సైకలాజికల్ డిఫరెన్సెస్ అంటే ఒక్కొక్కళ్ళలో ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కళ్ళలో తక్కువ ఉంటుంది, లేదా క్రియేటివిటీ ఎక్కువ తక్కువ ఉంటుంది. వాల్యూ సిస్టమ్ ఒక్కొక్కళ్ళలో ఎక్కువ తక్కువ ఉంటుంది. ఆర్ ఒక్కొక్కళ్ళ పర్సనాలిటీ ఒకలాగా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ యాటిట్యూడ్ ఒకలాగా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ యాప్టిట్యూడ్ ఒకలా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి సైకలాజికల్ డిఫరెన్సెస్ అని తెలుస్తుంది. సో ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి అసలు మనకి ఎందుకు కనిపిస్తాయి, అసలు అందరూ ఒకలాగా ఎందుకు లేరు? ఎందుకంటే మనకి మన పేరెంట్స్ నుంచి మనకి కొన్ని క్వాలిటీస్ వస్తాయి. సో ఆ క్వాలిటీస్ ఏవైతే మనకి మన పేరెంట్స్ నుంచి వస్తాయో అవి మన జీన్స్లోంచి మనకు వస్తాయి. సో దోస్ ట్రేట్స్ విచ్ వీ గెట్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్ అవి జెనెటిక్ ఫ్యాక్టర్స్ లేదా జన్యుపరమైన కారకాలు, అనువంశికత అని అంటాం. సో ఈ జీన్స్ నుంచి మనకి ఏవైతే క్వాలిటీస్ లేదా ట్రేట్స్ వస్తాయో, ట్రేట్స్ చాలా బాగుంటే మనం సక్సెస్ఫుల్ అవుతాము అని గ్యారంటీ ఏం లేదు. సపోజ్ మన పేరెంట్స్ చాలా ఇంటెలిజెంట్గా ఉండి పిల్లలకు కూడా అదే ఇంటెలిజెన్స్ వచ్చినా కూడా వాళ్ళు పేరెంట్స్ అంత సక్సెస్ఫుల్ అవుతారు అని గ్యారంటీ లేదు. ఎందుకు గ్యారంటీ లేదు? మన ఇంటెలిజెన్స్తో పాటు లేదా మనకి జెనెటికల్లీ వచ్చిన అడ్వాంటేజ్తో పాటు మన చుట్టూ మనకి ఎంత సపోర్ట్ దొరికింది, మనకి ఎంత ఎక్స్పోజర్ వచ్చింది లైఫ్లో, మనం ఎంతమందిని కలిసాం, మనం ఎన్ని పనులు చేసాం, ఇలా మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్లే మనము ఎంత సక్సెస్ఫుల్ అవుతాం అన్నది డిసైడ్ అవుతుంది. సో క్లాస్లో ఉన్న పిల్లలు కూడా అలానే వాళ్ళకి పేరెంట్స్ నుంచి ఏవైతే జెనెటికల్లీ ఏవైతే ఫ్యాక్టర్స్ వల్ల అడ్వాంటేజ్ వస్తుందో దానికి తోడు మనము ఎంత సపోర్ట్ ఇవ్వగలం అని చూడాలి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎంత సపోర్ట్ ఉందో మనకి తెలియదు. సో స్కూల్లో మనము వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ని ఇచ్చినప్పుడు ఈ రెండు ఫ్యాక్టర్స్ కలిపి ఆ పిల్లలు మనకి వాళ్ళ ఫుల్ పొటెన్షియల్ని రీచ్ అవుతారు. సో ఒక్కొక్క పిల్ల లేదా డిఫరెంట్గా ఉండటానికి కారణం అంటే వాళ్ళల్లో వైయక్తిక భేదాలు ఉండటానికి కారణం వాళ్ళకి వచ్చిన జెనెటిక్ ఫ్యాక్టర్స్ ప్లస్ వాళ్ళ చుట్టూ ఉండే ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఓకే, ఇప్పుడు ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాల గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి, టీచర్స్ ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే మనం క్లాస్లో ఒక 30 మంది పిల్లలు ఉంటారు. ఆ 30 మంది పిల్లలకి మనము ఒకే రకంగా నేర్పించేస్తే, ఒకే రకంగా మాట్లాడితే వాళ్ళకి అది
మ్యాక్సిమం యూటిలైజేషన్గా ఉండదు. ఎందుకంటే ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్కలాగా ఉంటారు. ఒక్కొక్కళ్ళకి చూస్తే అర్థమవుతుంది, ఒక్కొక్కళ్ళకి మనము వాళ్ళ చేత రాయిస్తే అర్థమవుతుంది, ఒక్కొక్కళ్ళకి అది ఎక్స్పెరిమెంట్ లాగా చేస్తే తప్ప అది అర్థం అవ్వదు. సో ఒక్కొక్క పిల్లాడు ఒక్కొక్క పిల్ల ఒక్కొక్కలాగా ఉన్నప్పుడు టీచర్కి ఆ క్లాస్లో ఎవరు ఎలాంటి పిల్లలు అని అర్థమైనప్పుడు తను నేర్పించే టాపిక్ని ఆ పిల్లలకి సూట్ అయ్యేట్టు నేర్పించడం మొదలు పెడతారు. అంటే ద టీచర్ విల్ గెట్ ఇన్ టు టైలర్డ్ ఇన్స్ట్రక్షన్స్. పిల్లలకి సూట్ అయ్యేట్టు ఆ టాపిక్ని నేర్పించినప్పుడు పిల్లలకి ఆ టాపిక్ కరెక్ట్గా అర్థమయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సెకండ్ ఇస్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. టీచర్ పిల్లలతో కమ్యూనికేట్ చేయాలి అన్నప్పుడు మన కమ్యూనికేషన్ స్టైల్, మన టీచింగ్ మెథడ్స్ ఆ పిల్లలకి సూట్ అయ్యేట్టు, అంటే వాళ్ళ ప్రెఫరెన్సెస్, వాళ్ళ ఎబిలిటీస్కి సూట్ అయ్యేట్టు ఉండాలి. అప్పుడే మనం చెప్పేది వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యి వాళ్ళు క్లాస్లో పార్టిసిపేట్ చేద్దామన్న ఇంట్రెస్ట్ వస్తుంది. థర్డ్ ఈజ్ అడ్రస్సింగ్ లెర్నింగ్ బ్యారియర్స్. లెర్నింగ్ బ్యారియర్స్ అంటే ఏంటి? వాళ్ళు చదువు నేర్చుకోవటానికి వాళ్ళకి ఏదో అడ్డం పడుతుంది. ఏంటి? ఇట్ క్యాన్ బి లెర్నింగ్ డిజబిలిటీ అవ్వచ్చు, లేదా వాళ్ళకి లాంగ్వేజ్ బ్యారియర్ ఉండొచ్చు. ఇంట్లో ఒక లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారు, స్కూల్లోకి వస్తే ఇంకో లాంగ్వేజ్ టీచర్ మాట్లాడుతుంటుంది. ప్రాబబ్లీ వాళ్ళకి ఆ లాంగ్వేజ్ అర్థం కాకపోవచ్చు. సో లాంగ్వేజ్ బ్యారియర్ ఉండొచ్చు, లేకపోతే సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. లైక్ పావర్టీ నుంచి వచ్చిన పిల్లలు కాన్ఫిడెన్స్గా క్లాస్లో కూర్చుని టీచర్ని డౌట్ అడిగే ధైర్యం చేయలేకపోవచ్చు. ఇలా డిఫరెంట్ లెర్నింగ్ బ్యారియర్స్ పిల్లల్లో ఉండొచ్చు. దాన్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ని, వాళ్ళకి కావాల్సిన అకామిడేషన్ని మనం ఇచ్చినప్పుడు ఎవ్రీ స్టూడెంట్ విల్ సక్సీడ్ ఇన్ ద క్లాస్. నెక్స్ట్ ఈస్ ప్రమోటింగ్ ఇంక్లూజివిటీ. పిల్లల్లో ఉన్న ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలని మనము ఐడెంటిఫై చేసి దాన్ని మనము రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్పుడు పిల్లలకి మన మీద రెస్పెక్ట్, వాల్యూ పెరిగి వాళ్ళకి ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ లాగా అనిపిస్తుంది. వాళ్ళకి ఆ క్లాస్లో ఉందాము అని చెప్పి అనిపించి వాళ్ళు కూడా క్లాస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం మొదలు పెడతారు. నెక్స్ట్ ఇస్ పర్సనలైజ్డ్ ఫీడ్బ్యాక్ అండ్ అసెస్మెంట్. ఇండివిజువల్ డిఫరెన్సెస్ని మనం ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తామో మనం ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా ఆ చైల్డ్ గురించి కరెక్ట్గా ఇవ్వటానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ పిల్లాడికి లేదా వాళ్ళ పేరెంట్స్కి కూడా ఆ పిల్లల్లో స్ట్రెంగ్స్ ఏంటి, నెగటివ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి అన్నది ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతుంది. దాట్ విల్ ఫెసిలిటేట్ ఇన్ దేర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ప్లస్ మనం ఏదైతే అసెస్మెంట్ స్ట్రాటజీస్ ప్లాన్ చేస్తామో అవి కూడా దే విల్ బి మోర్ మీనింగ్ఫుల్ అండ్ రెలవెంట్ టు ఈచ్ స్టూడెంట్. లాస్ట్లీ, ఎప్పుడైతే మనము ఇండివిజువల్ డిఫరెన్సెస్ని ఐడెంటిఫై చేసి పిల్లలకి సపోర్ట్ ఇస్తామో అప్పుడు ఒక పాజిటివ్ రిలేషన్షిప్ అనేది టీచర్స్కిను స్టూడెంట్స్కి మధ్యలో ఫామ్ అవుతుంది. ఎందుకంటే పిల్లలకి వాళ్ళ ప్రాబ్లం టీచర్కి అర్థమవుతుంది అన్నప్పుడు దే స్టార్ట్ ట్రస్టింగ్ ద టీచర్. నోరు మూసుకుని మాట్లాడకుండా ఏమన్నా అడిగితే ఏమన్నా తిడతారేమో అన్న భయం లేకుండా వాళ్ళకి ఏదన్నా డౌట్ ఉన్నా, వాళ్ళకి ఏదన్నా అవసరం వచ్చినా కూడా వాళ్ళు టీచర్ని అప్రోచ్ చేసే ధైర్యం చేస్తారు. సో ఎప్పుడైతే ఆ ట్రస్ట్ బిల్డ్ అవుతుందో అప్పుడు వాళ్ళు క్లాసులో యాక్టివ్గా లెర్నింగ్లో ఎంగేజ్ చేస్తారు. సో ఈ రీజన్స్ వల్ల మనకి ఉపాధ్యాయులకి వైయక్తిక భేదాల గురించి తెలుసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు అనేవి 2 రకాలు ఉంటాయి. ఫస్ట్ ఈజ్ ఇంట్రా, అంటే మన లోపల ఉండే డిఫరెన్సెస్. సెకండ్ ఈజ్ ఇంటర్, అంటే ఒక ఇండివిజువల్కి ఇంకో ఇండివిజువల్కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్. ఓకే, సో ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఆర్ వ్యక్తి అంతర్గత భేదాలు అన్నప్పుడు ఒక చైల్డ్ని, సపోజ్ నేను ఏ అన్న చైల్డ్ని తీసుకుంటే ఈ చైల్డ్కి స్పోర్ట్స్లో ఏమో 20 రావచ్చు, అదే మ్యాథ్స్లో ఏమో 95 రావచ్చు. సో ఒకటే పర్సన్లో ఏవైతే డిఫరెన్సెస్ మనకి కనిపిస్తాయో దాన్ని మనము ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్, వ్యక్తి అంతర్గత భేదాలని చెప్పి అంటాం. అదే ఇద్దరు స్టూడెంట్స్ క్లాస్లో ఏ స్టూడెంట్ బి స్టూడెంట్ మధ్యలో మనము ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి అని చెప్పి చూస్తే, ఇప్పుడు ఫిజికల్ డిఫరెన్సెస్ చూస్తే ఏ పొడుగ్గా ఉండుండొచ్చు, బి పొట్టిగా ఉండుండొచ్చు. అకాడమికల్లీ అలా మనం చూస్తే ఏకి మార్కులు ఎక్కువ వస్తుండొచ్చు, బీకి తక్కువ వస్తుండొచ్చు, బీకి క్రియేటివిటీ చాలా ఎక్కువ ఉండొచ్చు, ఏకి క్రియేటివిటీ 0 ఉండుండొచ్చు. ఇలా ఒక పర్సన్కి ఇంకో పర్సన్కి మధ్యలో ఏవైతే డిఫరెన్సెస్ ఉంటాయో వాటిని మనము ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, వ్యక్తి అంతర భేదాలు అని చెప్పి అంటాం. సో బేసికలీ మనము
ఈ వీడియోస్లో ఎక్కువగా మనం చూసేది డైమెన్షన్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్. వీటి మీద మనకి టెట్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ ఎవ్రీ టైం ఒక 3-4 అన్నా వస్తూనే ఉంటాయి. సో వైయక్తిక భేదాల్లో ప్రముఖంగా ఈ కింద అంశాలు కనిపిస్తాయి. లేదా బీఎడ్లో ఇఫ్ దే ఆస్క్ యూ వాట్ ఆర్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అన్నప్పుడు ఈ 9 మనం రాయాలి. కాగ్నిటివ్ ఎబిలిటీస్, ఇంట్రెస్ట్ అంటే అభిరుచులు, యాప్టిట్యూడ్ సహజ సామర్థ్యాలు, క్రియేటివిటీ సృజనాత్మకత, పర్సనాలిటీ వ్యక్తిత్వం, వాల్యూస్ విలువలు, ఇంటెలిజెన్స్ ప్రజ్ఞ, హ్యాబిట్స్ అలవాట్లు, యాటిట్యూడ్స్ వైఖరులు. ఓకే, ఇప్పుడు మనము కొన్ని నాలెడ్జ్ రిలేటెడ్ క్వశ్చన్స్ని చూద్దాం. ఈ నాలెడ్జ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎందుకు చెప్తున్నానంటే వీటి మీద మీకు టెట్ ఎగ్జామినేషన్స్ డెఫినెట్లీ ఎవరిచ్చారని చెప్పి అడుగుతారు. సో డోంట్ స్కిప్ దిస్ పార్ట్ ఆఫ్ ద వీడియో. ప్లాటో ఏమన్నారు? ఎవ్రీ పర్సన్ పొజెసెస్ సర్టన్ స్పెషాలిటీస్ బై నేచర్ అండ్ ద టీచర్స్ హ్యావ్ టు ప్రొవైడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అకార్డింగ్లీ అని చెప్పి అన్నారు. అంటే ఏంటి? ఎవ్రీ పర్సన్ అంటే ప్రతి ఒక్కరిలో కూడా వాళ్ళ నేచర్లో ఏదో ఒక పాజిటివ్ పాయింట్, హై స్ట్రాంగ్ పాయింట్ ఆర్ స్పెషల్ పాయింట్ ఏదో ఉంటుంది. అది ఏమిటి, వాళ్ళ పాజిటివ్స్ ఏంటి, వాళ్ళ నెగటివ్స్ ఏంటి అని చెప్పి ఐడెంటిఫై చేసి టీచర్స్ వాళ్ళకి సరిపోయేట్టు మనం టీచింగ్ మెథడ్స్ని మార్చుకుంటూ వాళ్ళకి నేర్పించాలి. ఓకే. సెకండ్, అకార్డింగ్ టు రోసు, ప్రొవైడింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ వన్ హ్యాస్ టు కన్సిడర్ నాట్ ఓన్లీ ద ఫిజికల్ డిఫరెన్సెస్ ఆఫ్ స్టూడెంట్స్ బట్ ఆల్సో సైకలాజికల్ వేరియేషన్స్ టు. ఇప్పుడు మనం ఏం చేస్తాం క్లాస్లో, జనరల్లీ ఇక్కడ బ్లాక్ బోర్డ్ ఉంటే పొడుగ్గా ఉన్న పిల్లల్ని వెనక బెంచ్లో కూర్చోబెట్టేస్తాం, పొట్టిగా ఉన్న పిల్లల్ని ఫ్రంట్ బెంచ్లో కూర్చోబెడతాం. ఎందుకు? బోర్డు అందరి పిల్లలకి కూడా సమానంగా కనిపించాలి, అందరికీ కూడా అడ్వాంటేజ్ ఉండాలి అన్న ఒక ఈక్వల్ ఆలోచనతో మనం అలా కూర్చోబెడతాం. సో దిస్ ఈజ్ ఫిజికల్ డిఫరెన్సెస్ని మనం ఆలోచనలో పెట్టుకుని మనం పిల్లలకి ఆ ఆపర్చునిటీని ఇస్తున్నాం. అలానే ఫిజికల్ డిఫరెన్సెస్ ఒక్కటే కాకుండా సైకలాజికల్ వేరియేషన్స్ని కూడా మనము మన మైండ్లో పెట్టుకోవాలి. ఏ పిల్లలకి ఎక్కువ సపోర్ట్ కావాల్సి వస్తుంది, ఏ పిల్లలకి టక్కన అర్థమైపోతుంది, ఎవరికి మళ్ళా చెప్పాల్సి వస్తుంది, ఎవరికి ఒక్కళ్ళని కూర్చోపెట్టి మనం చెప్పాల్సి వస్తుంది. ఇలా సైకలాజికల్ వేరియేషన్స్ని కూడా మనం మైండ్లో పెట్టుకుని దాన్ని బట్టి పిల్లలకి మనం ఎలా నేర్పిస్తామో మన టీచింగ్ మెథడ్స్ ఆర్ అసెస్మెంట్ స్ట్రాటజీస్ అనేవి మనము టైలర్ మేడ్గా చేసుకుంటూ ఉండాలి. సో ఈ బేసిక్ డిఫరెన్సెస్ ఇన్ చిల్డ్రన్కి ఏ లైన్లో మనకు కనిపిస్తాయి. ఫస్ట్ ఈజ్ డైమెన్షన్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. అంటే ఇది ఇందాక నేను చెప్పిన కాగ్నిటివ్ ఎబిలిటీస్, ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ వాటిల్లో మనకి ఇండివిజువల్ డిఫరెన్సెస్ లేదా వైయక్తిక భేదాలు కనిపిస్తాయి. సెకండ్ ఈజ్ ద లెర్నింగ్ స్టైల్స్. లెర్నింగ్ స్టైల్ అంటే ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్కలాగా నేర్పిస్తే అర్థమవుతుంది. వాళ్ళకంటూ ఒక స్టైల్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది. లైక్ కొంతమందికి విజువల్ లెర్నర్స్ అంటాం. అంటే వాళ్ళకి మీరు ఊరికే రేడియోలో వినిపిస్తే వాళ్ళకి నేర్చుకోలేరు. వాళ్ళకి ఎదురుగుండా కనిపించాలి, మనం బోర్డు మీద రాయాలి లేదా పుస్తకంలో వాళ్ళు చూడాలి, అప్పుడే వాళ్ళకి అది అర్థమవుతుంది. ఆడిటరీ లెర్నర్స్ అంటే ఏంటి? మీకు చూపిస్తే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు అది వింటే మనం మాట్లాడాలి త్రూ వర్డ్స్. ఆ వర్డ్స్ ఎప్పుడైతే వాళ్ళ చెవుల్లో పడతాయో అప్పుడు కానీ వాళ్ళకి ఆ నాలెడ్జ్ అర్థం కాదు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ స్టైల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను సెపరేట్ వీడియోలో చేస్తాను. థర్డ్ ఈజ్ సోషియో కల్చరల్ కాంటెక్స్ట్. హోమ్ లాంగ్వేజ్ అండ్ ఇన్స్ట్రక్షన్ వల్ల కూడా పిల్లల్లో భేదాలు ఉంటాయి. సో సోషియో కల్చరల్ కాంటెక్స్లో హోమ్ లాంగ్వేజ్ అంటే వాళ్ళ ఇంట్లో ఏం లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, స్కూల్కి వచ్చినప్పుడు ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, అందులో వాళ్ళకి ఇఫ్ దే ఆర్ నాట్ ఫ్రీ ఇన్ బోత్ ద లాంగ్వేజెస్ వాళ్ళల్లో డిఫరెన్స్ మనకి కనిపిస్తుంది. ఆర్ వాళ్ళు కొంచెం సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా లేదా వాళ్ళ కల్చర్, ఇంట్లో కల్చర్ వేరేగా ఉంది, స్కూల్లో కల్చర్ వేరేగా ఉన్నా కూడా వాళ్ళకి అడ్జస్ట్మెంట్లో ప్రాబ్లం వస్తుంది. ఫోర్త్ ఇస్ కాగ్నిటివ్ ఎబిలిటీస్. అంటే మనం వాళ్ళకి ఏవైతే నేర్పిస్తామో అది వాళ్ళ మైండ్ ఎలా ప్రాసెస్ చేస్తుంది అన్నదాన్ని బట్టి పిల్లల్లో మనకి డిఫరెన్సెస్ కనిపిస్తాయి. అందుకే మనకి లెర్నింగ్ డిఫికల్టీస్ అనేవి ఉన్నాయి. ఎలా అయితే మనకి డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాల్కులై ఇవన్నీ ఏంటి, మనం అందరి పిల్లలకి నేర్పిస్తున్నాం కానీ ఒక్కొక్క పిల్లాడికి ప్రాసెస్ చేయటంలో కొంచెం ప్రాబ్లం రావచ్చు. అలాంటప్పుడు మనకి పిల్లల్లో డిఫరెన్స్ వస్తుంది. దట్ ఈస్ ఓన్లీ లెర్నింగ్ డిఫికల్టీస్. సెకండ్ ఇస్ స్లో లెర్నర్స్. అంటే వాళ్ళు మిగతా పిల్లల కంటే స్లోగా ప్రాసెస్ చేసి స్లోగా అర్థం చేసుకోగలుగుతున్నారు. కానీ అర్థం కాకపోవటం కాదు, కొంచెం మెల్లిగా అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ ఈజ్ ఇంటెలెక్చువల్లీ ఛాలెంజ్డ్. వీళ్ళని మనము ఎంత చదివిద్దాం అనుకున్నా కూడా వాళ్ళు నార్మల్ చైల్డ్ లాగా వాళ్ళు ఆ లెవెల్కి రాలేకపోవచ్చు. ఇది కూడా నేను వేరే వీడియోలో చేస్తాను. ఇంటెలెక్చువల్లీ గిఫ్టెడ్ అంటే మిగతా పిల్లల కంటే వీళ్ళు ఇంకా ఎక్కువ ఇంటెలిజెంట్. అంటే మిగతా క్లాస్లో కూర్చున్నప్పుడు యాక్చువల్లీ వీళ్ళు
బోర్ అయిపోతారు, ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ ఇదంతా కూడా అర్థమైపోతూ ఉంటుంది. సో ఇంటెలెక్చువల్లీ గిఫ్టెడ్ పిల్లలు కూడా మనకి మిగతా పిల్లల కంటే డిఫరెంట్గా అనిపిస్తారు. సో ఈ బేసిస్ మీద మనకి పిల్లల్లో వైయక్తిక భేదాలు కనిపిస్తూ ఉంటాయి. జాన్ డూయి 1920లో డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆయన ఏం చెప్పారు, అ నేషన్ వుడ్ ప్రోగ్రెస్ ఇఫ్ అన్ ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కన్స్ట్రక్టివ్లీ నర్చర్డ్ ద డిఫరెన్సెస్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే మనం ఎప్పుడైతే పిల్లల్లో ఉన్న డిఫరెన్సెస్ని ఐడెంటిఫై చేసి ఆ పిల్లలకి ఎలా చెప్తే అర్థం అవుతుందో అలా మనం చెప్పినప్పుడు ఆ పిల్లలు వాళ్ళ పొటెన్షియల్ని రీచ్ అవుతారు. ఇప్పుడు ఒక ఫుల్ జనరేషన్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి అర్థమయ్యేట్టు వాళ్ళ పొటెన్షియల్ని మనం రీచ్ చేయగలిగితే వాళ్ళు కొంచెం పెద్ద అయ్యేసరికి వాళ్ళు కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేయటం మొదలు పెడతారు. సో ఒక దేశంలో ఒక జనరేషన్ అంతా ఇలా వాళ్ళ పొటెన్షియల్ని రీచ్ అయ్యి కొత్త కొత్త విషయాలు కనుక్కోవటం మొదలుపెట్టినప్పుడు ఆటోమేటికలీ ఆ నేషన్ అనేది ముందుకు నడుస్తుంది, అంటే ప్రోగ్రెస్ అవుతుంది. జాన్ డూయి 1920 డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్లో వ్యక్తిగత విద్యా వ్యవస్థ విద్యార్థుల భేదాలని నిర్మాత్మకంగా పోషించటం వల్ల ఒక దేశం అభివృద్ధిని సాధిస్తుంది అని చెప్పి అన్నారు. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్, ఈయన హీ ఫౌండెడ్ ద మానవ శాస్త్ర పరిశోధనశాలని స్థాపించారు. ఆంథ్రోపోమెట్రిక్ లెబారెటరీ, ఇట్ ఈస్ అ ఆంథ్రోపోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈయన 1883లో సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఒక పుస్తకం రాశారు. అందులో ఇండివిజువల్ డిఫరెన్సెస్ గురించి రాశారు ఆయన. సో ద నేమ్ ఆఫ్ ద బుక్ ఇస్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ డెవలప్మెంట్. జే మెకెన్ క్యాటిల్, ఈయన కూడా మన కోసం అని చెప్పి ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్ని మెజర్ చేసేందుకని చెప్పి చాలా టెస్ట్లు అలాంటివి మన కోసం అని చెప్పి ప్రొపౌండ్ చేశారు. యూజింగ్ అ నంబర్ ఆఫ్ స్టాటిస్టికల్ మెథడ్స్ హీ డిజైన్డ్ అ నంబర్ ఆఫ్ టెస్ట్ ఆన్ ది మెమరీ ప్రాపర్టీస్ ఆఫ్ ఈచ్ యాక్షన్ పీరియడ్, మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్. ప్రతి చర్యకాలం స్మృతి సంప్రదిధనలపై అనేక పరీక్షల్ని రూపొందించారు. మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ గురించి కూడా ఇచ్చారు మనకి.